ఆరాధించుట ద్వారా మేము మీ కడుపు నింపుతున్నాము అనే వాక్యం మాకు గుర్తు చేసినందుకు కూడా స్తోత్రాలు. ప్రభువా, నేను ఆరాధన చేయకపోతే, మేము ఆరాధన చేయకపోతే నా దేవుణ్ణి ఉపాసం పెడుతున్నాము. పరలోకపు తండ్రి, మీ వాక్యంకై స్తోత్రాలు. ప్రభువా, మీ హెచ్చరికలకై స్తోత్రాలు. ఇవన్నీ ఆజ్ఞలు ప్రభువా, ఈ ఆజ్ఞలన్నీ మాకు ఇచ్చినందుకు, ఈ ఆజ్ఞలు అతిక్రమిస్తే మేము పాపం చేసిన వారం అవుతామనే మాటకై కూడా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము. పరలోకపు తండ్రి, ఎంతో గంభీరమైన సమయానికి మేము ఇప్పుడు వచ్చినాము. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాల్పొందుకుపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మా కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసంలో మేము పాల్పొందబోతున్నాం. ప్రభువా, దయచేసి మాకు సాయం చేయండి. పరలోకపు తండ్రి, నాయన యోగ్యమైన విధానంలో మంచి మనస్సాక్షితో మరి నాయన మమ్మల్ని మేము సరి చేసుకొని కడగబడి ఇందులో పాల్పొందేలాగా సాయం చేయండి. ఆచార రీతిగా, అలవాటు రీతిగా ఇందులో పాలు పొందకుండా సాయం చేయండి. భయభక్తులతో ఇందులో పాలు పొందేలాగా సాయం చేయండి. ప్రభువా, అవగాహన లేకుండా ఇందులో పాలు పొందకుండా మరి నాయన అన్నీ తెలుసుకొని అవగాహనతో మంచి మనస్సాక్షితో ఇందులో పాలు పొందేలాగా మాకు సాయం చేయండి. వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని దర్శించండి. వాక్యం ద్వారా మరి నాయన మమ్మల్ని సరిచేయండి. మేము ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ మరి నాయన వెనకడుగు వేసినామో, ప్రభువా, మా ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ప్రభువా, ఆత్మీయ సీరియస్నెస్ని, స్పిరిచువల్ సీరియస్నెస్ని మాకు మీరు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన మీ ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. పరలోకపు తండ్రి, చిన్నవందా నీవు భయపడకు అనే వాక్యంకై కూడా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఇంకా మరి నాయన ఎవరైనా రావాలి అనే ఆశలో ఉండి మార్గంలో ఉన్నట్లయితే మరి నాయన వాళ్ళని కూడా క్షేమంగా తీసుకొని వస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. చేసిన మేలన్నిటికై స్తుతిస్తూ ముందున్న సమయాన్ని మీ కొరకు మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తున్నాం. సైతాన్ని, వాడి అనుచరులని, వాడి క్రియలని విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తూ బంధిస్తూ మా కొరకు ఈ సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాగ్దానాలు కోరుకుంటున్నాం. గొప్ప కార్యం మీ యొద్ద నుండి నిరీక్షిస్తున్నాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మరొక పర్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి గట్టిగా, బిగ్గరగా, ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కలిసి గట్టిగా, బిగ్గరగా, ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనము చదువుతాం. సో మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీయండి, బైబిల్ చూడండి, బైబిల్ చదవండి, చదవడానికి ప్రయత్నించండి. అర్థాన్ని గ్రహిస్తూ మనం ప్రార్థన పూర్వకంగా చదువుకుంటాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. సో లోకం ఇచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు శాంతి ఇవ్వట్లేదు. ఆయన శాంతి మనకు అనుగ్రహిస్తున్నారు. సో ఈ యొక్క దేవుని శాంతి గురించి దేవుని చిత్తమైతే కొన్ని మాటలు మనం చూస్తాం. కొన్ని మాటలు చూసుకొని వాటిని బట్టి మన హృదయాలను మనం పరీక్షించుకొని ఈ యొక్క బల్లలో మనము పాలు పంపులు పొందుతాం. సో బల్లలో పాలు పొందకన్నా ముందు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. ఆ వచనాలను బట్టి ఎందుకు ఈ వచనాలు చూపిస్తున్నాము అంటే, మిమ్మల్ని ఆరాధన కొరకు ప్రోత్సహించడానికి మాత్రమే. ఇప్పుడు నేను సంగారెడ్డి ఎపిసి ప్రార్థన మందిరం నుండి వచ్చినాను. ఎపిసి ప్రార్థన మందిరం అందరికీ తెలుసు కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎపిసి ప్రార్థన మందిరంలో పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ఆదివారం ఆరాధన వర్తమానానికి ఎవరు రారు. ఒక 10 మంది సిస్టర్స్ ఇక్కడ దిక్కుంటే ఇక్కడ దిక్కు 5 మంది బ్రదర్స్ ఉంటారు. ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత, అందరూ ఆరాధన చేసి అయిపోయిన తర్వాత లేచిలో పాట పాడతారు కదా, అప్పుడు అందరూ వస్తారు. ఈడికేం చాలా దాకా కూర్చుంటారు. మొత్తం 300 కంటే ఎక్కువ మంది వస్తారు. ఆరాధనకేమో 10 మంది సిస్టర్స్, 5 మంది బ్రదర్స్, గంతే 15 మంది. కానీ బలవర్తమానానికి ఎంతమంది వస్తారు? ఈడికేం చాలా దాకా కూర్చుంటారు. మొత్తం హాల్ కూడా సరిపోదు, అసలు కూర్చోనికి జాగా కూడా సరిపోదు. 12 గంటలకు వస్తారనమాట దేవుని మందిరానికి. 12 గంటలకు వస్తారు, 1 గంట సేపు కూర్చొని వెళ్ళిపోతారు. వాళ్ళలో పాల్పొంది మళ్ళీ అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? చూడండి, ఇర్మియా బైబుల్లో ఆరాధన 2 రకాలు. పాత నిబంధన ఆరాధన, అట్లనే నూతన నిబంధన ఆరాధన. పాత నిబంధన కాలంలో భక్తులు చూడండి దేవుని ఎంత మంచిగా ఆరాధన చేశారో. ఇర్మియా 32:40.
యిర్మీయా 32 ఎందుకు ఈ మాటలు చూపిస్తున్నామంటే, నేను మరొకసారి చెప్తున్నాను, బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆరాధన చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత బల్ల వర్తమానానికే ప్రాముఖ్యత ఉంది. బల్ల వర్తమానమే వినాలి, బల్ల వర్తమానానికే పోవాలి అంటే అది తప్పదు. బల్ల అనేది కేవలం ఇక్కడి వరకే, ఈ లోకం వరకే. ఆయన రాకడ పర్యంతరమే ఈ బల్ల ఉంటుంది. ఆయన రాకడ జరిగిందంటే ఈ బల్ల ఉండదు. ఇక పరలోకంలో కూడా బల్ల అనేది లేదు. పరలోకంలో ఉండేది కూడా ఉట్టి ఆరాధన. సరేనా? సో కాబట్టి యిర్మీయా 32:40 చూడండి ఎంత మంచిగా ఉందో. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే మేలు చేయుట మానని దేవుడు. అర్థమవుతుందా? మేలు చేయుట మానని దేవుడు, మానని దేవుడు, మానని దేవుడు. మేలు చేయడం ఆయన మానట్లేదు. మానకుండా ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కంటిన్యూస్ గా నీకు నాకు మేలు చేస్తూనే ఉన్నాడు. మా తాతల కాలంలో ఆరాధన చేసినాడు, మా తాతల వాళ్ళ తాతలకు ఈ దేవుడు మేలు చేసినాడు. ఎక్కడి నుంచో ఈ దేవుడు మేలు చేస్తూనే వస్తే ఈరోజు నాకు కూడా ఈ దేవుడు మేలు చేస్తున్నాడు. మేలు చేయుట మానట్లేదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మేలు చేయుట మానని దేవుడు. ఈ దేవుడు నీకు నాకు మేలు చేస్తుంటే అడ్డులు ఆటంకాలు ఏమీ రావట్లేదు. ఫలానా కుటుంబానికి, ఫలానా సంఘానికి, ఫలానా వ్యక్తికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు అని ఈ దేవుని ఆపేటోళ్ళు ఎవరు లేరు. మేలు చేయుట మానని దేవుడు. ఎంత మంచి దేవుడు కదా! మేలు చేయడం మాత్రం ఈ దేవుడు మానట్లేదు. నా చదువు విషయంలో నాకు మేలు చేసినాడు, నా ఉద్యోగ విషయంలో నాకు మేలు చేసినాడు, నా పెళ్లి విషయంలో నాకు మేలు చేసినాడు, నా పెళ్లి తర్వాత నాకు మేలు చేసినాడు, నా పిల్లల విషయంలో దేవుడు మేలు చేస్తున్నాడు, నా కుటుంబంలో మేలు చేస్తున్నాడు. మేలు చేయుట మానని దేవుడు. బైబిల్లో ఆరాధన 2 రకాలు: పాత నిబంధన ఆరాధన, నూతన నిబంధన ఆరాధన. పాత నిబంధన కాలంలో భక్తులు ఎట్లా ఆరాధన చేసినారంటే ఆయన ఏమై ఉన్నాడు, హూ ఈజ్ హీ, ఆయన ఏమై ఉన్నాడు అని భక్తులు ఆరాధించింది. ఇక్కడ యిర్మీయా గ్రంథంలో మనం చూసిన 32:40 ప్రవ్వా నువ్వెవరు అని అంటే నువ్వు మేలు చేయుట మానని దేవుడివి. ఎంత మంచిగా ఆరాధన చేసినారు కదా! మనమైతే ఎప్పుడు కూడా అట్లా ఆరాధన చేసినామో లేదో మరి మనం తెలుసుకుందాం ఈరోజు. ప్రవ్వా నువ్వు మేలు చేయుట మానని దేవుడివి, మానకుండా నాకు మేలు చేస్తున్నావు. దాని తర్వాత వచనం చూడండి 41, యిర్మీయా 32:41 ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. సంతోషంగా మేలు చేసే దేవుడు. ఏం సార్? సంతోషంగా మేలు చేసే దేవుడు. మనం మనుషుల దగ్గరికి సహాయానికి పోతే ఒకసారి వాళ్ళు సహాయం చేస్తారు, రెండోసారి కొంచెం కోపగించుకున్నా, కొంచెం తిట్టినా వాళ్ళు సహాయం చేస్తారు, మూడోసారి పోతే ఓకే నా దగ్గరికి వస్తున్నాయి విసుక్కుంటారు వాళ్ళు, మొత్తానికి మన మీద కోపగించుకుంటారు. కానీ ఈ దేవుడు అట్లా కాదు. మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్న, సంతోషంగా మేలు చేసే దేవుడు ఈయన. అర్థమవుతుందామా దేవుని వాక్యం? మూలుక్కుంటా, గులుక్కుంటా, సనుక్కుంటా, తిట్టుకుంటా, సూటిపోటి మాటలు అనుకుంటా మేలు చేసే దేవుడు కాదు. సంతోషంగా మేలు చేసే దేవుడు. మనము ఆయన దగ్గరికి వెళ్తున్నాము అంటేనే ఆయనకు సంతోషం, మనకు మేలు చేస్తే ఆయనకు సంతోషం. సంతోషంగా మేలు చేసే దేవుడు. దాని తర్వాత 42 చదువుతున్నా నేను. యిర్మీయా 32:42 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. అర్థమవుతుందమ్మా వాక్యం? పాత నిబంధన కాలంలో భక్తులు ఇట్లా ఆరాధన చేసిన దేవుణ్ణి. ప్రవ్వా నువ్వు చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవునివి, మాట తప్పే దేవునివి కాదు. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. మనకి ఇప్పుడు మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్లో ఏం చేస్తారు? ప్రచారం చేస్తుంటారు. మేము మీకు మేలు చేస్తాము, మేము మీకు మేలు చేస్తాము, గుద్దుండి గుద్దుండి గుద్దుండి, మా గుర్తు మంచిగా గుర్తు పెట్టుకోండి, ఇదే గుర్తుకు గుద్దాలి, మా గుర్తున్నది ఒకటి, మేము మీకు ఏం చేస్తాం? మేలు చేస్తాం, మేము మీకు మేలు చేస్తాం. వాళ్ళు చెప్పిన మేలు చేస్తారో చెయ్యరో మరి నాకైతే తెలియదు.
ఈ దేవుని గురించి మాత్రం నాకు తెలుసు, ఈయన చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. అర్థమవుతుందా? చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. ఇలాంటి దేవుని నమ్ముకున్న మనం ధన్యులమా కాదమ్మా? అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎవరు? మనమే ధన్యులము. లోకంలో లోకస్తులు కాదు ధన్యులు. చూడండి, ఇంకా చూడండి ఎంత మంచిగా ఉందో. 31వ అధ్యాయం చూడండి, 31వ అధ్యాయం 14వ వచనం ఎంత మంచిగా ఉందో చూడు. 31:14 ఇర్మియా. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తి నొందుదురు. తృప్తిగా మేలు చేసే దేవుడు. నువ్వు నేను తృప్తి చెందేంత వరకు ఈ దేవుడు నీకు నాకు మేలు చేసే దేవుడమ్మా. ప్రభువా, ప్రభువా, నువ్వు నన్ను చాలా అద్భుతంగా ఆశీర్వదించినావు, నన్ను ఆశీర్వదించినావు, నా పిల్లలను ఆశీర్వదించినావు, నా కుటుంబాన్ని ఆశీర్వదించినావు, నా మన్మలను మన్మరాళ్ళను ఎన్నో తరాల నుండి నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు. ఇక నీ ఆశీర్వాదాలు సాలిగా నాకు, నువ్వు నన్ను ఆశీర్వదించడం ఆపేయి అని నువ్వు అనేంత వరకు నీకు మేలు చేసేది, తృప్తిగా మేలు చేసేది. తృప్తిగా అంటే కడుపు నిండే అంత దాకా. మానవునికి ఏమైనా తృప్తి లేదా? అయినా సరే నువ్వు తృప్తి చెందేంత వరకు నేను మేలు చేస్తా అంటుంది దేవుడు. నేనైతే ఇప్పుడు తృప్తి చెందిన. ఈ లోకంలో ఏది ఉన్నా ఎంత ఉన్నా మనిషికి సంతోషమే ఉండదు, కానీ ఈ దేవుడు ఉన్నాడు అనుకో అన్నీ ఉన్నట్టే. అందుకే ఈ దేవుడు ఉన్నాడంటే నేను తృప్తిగా ఉన్నట్టు. కాబట్టి అందుకే నేను ఇప్పుడు తృప్తిగా ఉన్నా. ఇప్పుడు లోకంలో ఏ టెన్షన్ లేకుండా ఎంత బంగారం కొని పెట్టుకున్నా సరే మనిషికి తృప్తి ఉండదు. బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నా సరే మనిషికి తృప్తి ఉండదు. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా సరే తృప్తి ఉండదు. ఎన్ని ప్లాట్లు ఉన్నా సరే తృప్తి ఉండదు. ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా సరే మానవునికి తృప్తి. దేవుడు మనల్ని తృప్తి పరిచేటోడు. నువ్వు తృప్తి చెందేంత వరకు నీకు మేలు చేస్తా అంటుండే. అదే దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే పాత నిబంధన కాలంలో భక్తులు దేవుని ఆరాధన చేశారు. ప్రభువా, మేము తృప్తి చెందేంత దాకా మాకు మేలు చేస్తున్నావు ప్రభువా, నువ్వు నీకు వందనాలు అని భక్తులు ఆరాధన చేశారు. చూడండి, ఇంకా చూడండి ఎంత మంచిగా ఉందో. 31:17 చూడండి ఎంత మంచిగా ఉందో. దేవుని వాక్యం చదవండి. రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికై ఉన్నది. రాబోయే కాలమందు కూడా నీకు మేలు చేసే దేవుడు. ఇంకేం కావాలి? అర్థమవుతుందా సార్ వాక్యం? మీకు అర్థమవుతుందా వాక్యం? రాబోయే కాలం అంటే ఏంటో తెలుసా? ఫ్యూచర్. నీ ఫ్యూచర్లో కూడా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ చదువులో నీకు దేవుడు మేలు చేస్తాడు. చదువు అయిపోయిన తర్వాత నీ ఉద్యోగంలో దేవుడు నీకు మేలు చేస్తాడు. చదువు అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనే డౌట్ కూడా నీకు అక్కర్లేదు. రాబోయే కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికై ఉన్నది. రాబోయే కాలమందు కూడా ఈ దేవుడు నీకు మేలు చేసేటాడు. నీ పెళ్లి విషయంలో నీ దేవుడు నీకు మేలు చేస్తాడు. చాలా మంది యవనస్తులకు అదే చింత ఉంటుంది. నేను చదువు మంచిగా చదువుకున్నా కానీ నాకు ఉద్యోగమే లేదు. చిన్న ఉద్యోగం చేస్తున్నా, నాకు 10,000 వస్తుంది జీతం. యాపిలో చేసుకుంటుంది, నాకు 10,000 జీతం వస్తుంది అంటే. రాబోయే కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డ, రాబోయే కాలమందు ఈ దేవుడు నీకు మేలు చేసేటోడు. నీ చదువులో నీకు మేలు చేస్తాడు, నీ ఉద్యోగంలో నీకు మేలు చేస్తాడు, నీ లైఫ్ సెటిల్మెంట్లో నీకు మేలు చేస్తాడు, నీ యొక్క వ్యాపార విషయంలో మేలు చేస్తాడు. భవిష్యత్తు ఏమైపోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, ఫ్యూచర్లో నా పిల్లలు రక్షణ పొందుతారా పొందరా అనే అనుమానం కూడా అవసరం లేదు. రాబోయే కాలమందు నీకు మేలు చేసే దేవుడు. ఈ వచనం నాకు చాలా ఇష్టం. రాబోయే కాలం అంటే నా ఫ్యూచర్ అని అర్థం. నా ఫ్యూచర్లో కూడా ఈ దేవుడు నాకు మేలు చేస్తాడు అని అర్థం. మేమంతా మాలల్లో అమ్మాయి, మేము ఎస్సీలో అమ్మాయి. ఈ జైరాబాద్ దగ్గర రంజోలు ఉంది కదా, మీకు తెలుసో తెలియదు. రంజోలు మా అమ్మమ్మ వాళ్ళు ఊరే. రంజోలు అంటే మా అమ్మమ్మ వాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళు బ్యాలరోళ్ళు, మేము మాలోళ్ళు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ వచనం రాబోయే కాలమందు నీకు మేలు కలుగును అనే వచనం దేవుడు నాకు చూపెట్టిన తర్వాత ఆ ఎస్సీ సర్టిఫికేట్ని చించి పడేసినాడు. అవసరమే లేదు నాకు. అర్థమవుతున్నాను? రాబోయే కాలమందు ఏం చేస్తాడు ఈ దేవుడు? మేలు చేస్తాడు, మేలు చేస్తాడు, మేలు చేస్తాడు. నేను బీసీసీ అని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ రంజోల్లో ఉన్న మా మేనమామలందరూ కూడా నువ్వు ఆగమైపోతావు, నువ్వు ఆగమైపోతావు, నీ సంసారం ఆగమైపోతుంది, నీ పిల్లలు ఆగమైపోతారు, నువ్వు ఎటు కాకుండా అయిపోతావు. నువ్వు అర్థమవుతున్నావు? మీరు బైబిల్లో వాక్యం ఏముంది? రాబోయే కాలమందు ఏం చేస్తాడంటే దేవుడు మేలు మేలు మేలు. రాబోయే కాలమందు మేలు చేస్తాడు అని దేవుడు అంటే మీరేం మాట్లాడుతున్నారు? నమ్మకం ఉన్నది వాళ్ళకు.
సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్న నేను, బ్రతికి ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న నేను, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడినా, మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి అందుకే చాలా నేను మామూలుగా సంఘాలలోకి వెళ్తుంటాను, చాలా మందికి నా సాక్ష్యం కూడా నచ్చదు. అసలు గిట్ల గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఈయన అని కంప్లైంట్ చేస్తుంటారు. ఆ పిల్లగా ఎవరో పిల్లగాని పంపించినారు, వాడు మొత్తం కులం గురించే చెప్పిండు మాకు వాక్యం అని అన్నారు. నాకు పరిచయం కూడా చక్కగా ఇయ్యకొచ్చాను. అసలు ఒక సంఘానికి పోయినానంటే మళ్ళీ ఆ సంఘంలోకి పోయిందే లేదు. నేను ప్రతిసారి కొత్త సంఘమే. అది ఎందుకు అట్లా పోతలేదు అని నేను ఒకసారి ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పిన నాకు, నువ్వు వాక్యమే చక్కగా చెప్పలేవంట, మొత్తం కులం గురించే చెప్పినావంట అందరికీ. నేను ఆడ కులం గురించి చెప్పినాను, మీరు వినండి, అందుకే నేను రికార్డ్ చేసుకుంటున్నాను. నేను వాక్యం తప్పు చెప్పినాను అంటే ఈ వాక్యాన్ని పక్కన పెట్టేసి నేనే పక్కన కూర్చుంటాను. రాబోయే కాలమందు మేలు చేసే దేవుడు అని ఉంది బైబిల్లో. అందుకే ఈరోజు నేను యేసుప్రభు కోసమే నిలబడ్డా. అయినా సరే నాకు పరిచయం ఇవ్వకపోయినా సరే నేను యేసుప్రభు సమయం కొరకే వేచి చూస్తా, యేసుప్రభు సమయం కోసమే వేచి చూస్తా. బొచ్చడంత పని ఉన్నది దేవుని బయట, కోత విస్తారంగా ఉన్నది అని ఉన్నది. యాదో ఒక ప్రాంతానికి దేవుడే పంపిస్తాడు, దేవుడే వాడుకుంటాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నేను చేసిన పని కూడా అదే. మా అమ్మ నాయన కూడా ఇదే మందిరానికి మమ్మల్ని నడిపించినారు. నన్ను మందిరానికి నడిపించిన మా అమ్మ నాయనకే నా సాక్ష్యం నచ్చలేదు. గట్లున్నది పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఏది ఏమైనా సరే రాబోయే కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. అర్థమవుతుందా? ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం చూడండి ఎంత మంచిగా ఉంది. దేవుని వాక్యం చూడండి ఎంత మంచిగా ఉంది. ఈ సంవత్సరం నా వాగ్దానం అది. ఈ సంవత్సరం నా వాగ్దానం అది. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం తీసుకుని చదువుతారా? ఈ సంవత్సరం నా వాగ్దానం అది. చూడండి దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో చూడండి. ఈ సంవత్సరం నా వాగ్దానం. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. ఏమో సార్ వాగ్దానం అడ? నీవు చూచుచున్న ఈ దేశాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నా మనోనేత్రాలు వెలిగించిన తరువాత నీ చూసిన దేశం ఏంది అంటే పరలోక దేశం. ఆ పరలోక దేశాన్ని దేవుడు ఎవరికి ఇస్తానంటున్నాడు? నీకును నీ సంతానమునకును సదాకాలము. దేవుని వాగ్దానం. ఆగమైపోతున్నా ఇప్పుడు నేను? నా పిల్లలు ఆగమైపోతారా? నా సంసారం ఆగమైపోతా? అది ఏం మాట్లాడుతున్నారు లోకంలో లోకస్తులు? సో కాబట్టి ఈ వాగ్దానం చదివిన తర్వాత నాకు చాలా సంతోషమైంది. 9 సంవత్సరాల బాబు పెద్దోడు, చిన్నోడు ఇప్పుడు 4 ఏళ్ళు. నా పిల్లలు రక్షణ పొందరా అని చాలా కంగారు ఉండే నాకు. ఎందుకంటే ఈ రోజులలో పిల్లలను చూస్తే వాళ్ళ లోపల ఎంత మూర్ఖత్వం ఉంది, ఎంత మొండితనం ఉంది, ఎంత తిరుగుబాటు స్వభావం అసలు వాళ్ళ లోపల. ఆ పిల్లలు ఎట్లా రక్షణ పొందుతారు, వాళ్ళ వాక్యం ఎట్లా వింటారు అని కంగారు ఉండే నాకు. ఈ వాగ్దానం చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చేది. నా పిల్లలను దేవుడు ఖచ్చితంగా రక్షించుకుంటాడు, నా పిల్లలు ఖచ్చితంగా రక్షణ పొందుతారు. అర్థమవుతుందా? దేవుని వాగ్దానం. నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. కాబట్టి దేవుని వాగ్దానం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత విశ్వాసంతోని ఒక్క అడుగు నేను ముందుకేస్తే మిగతా అడుగులన్నీ ఆయననే నడిపిస్తాడు. నేను చేసిన పని కూడా కాదు. నా సాక్ష్యం ఎవ్వరికి నచ్చకపోయినా పర్వాలేదు, నేను మాత్రం దేవుని మార్గంలోనే ఉంటాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఉందా మంచి మాట ఉన్నది ఆడ. రోమా 1:7. దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నన్ను ఈ దేవుడు పిలుచుకున్నాడు అనే సంగతి మీకు అక్కడ అర్థమవుతుంది. 1వ అధ్యాయము 7వ వచనం లాస్ట్ లైన్ కింద భాగం నేను చదువుతున్నాను. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు ఎందుకు పిలిచినాడు నన్ను? మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారు క్రీస్తుకు చెందినవారు అన్నట్టు బ్రతకాలి. అందుకు దేవుడు నన్ను పిలిచినాడు. ఐ బిలాంగ్ టు క్రైస్ట్ అన్నట్టు బ్రతకాలి. మా చర్చిలో అయితే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుండి ఒక్క నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, జాబ్ నోటిఫికేషన్, వాళ్ళు ఫస్ట్ ఎస్సీ హిందూ అని అప్లై చేస్తారు. ఎస్సీ హిందూ సంతకం పెట్టి ఇచ్చేయి, అప్లై చేసేయి
అప్లికేషన్ ఫామ్ ఇచ్చేయి. నువ్వు హిందువా కీర్తన పోను రాతపూర్వకంగా ఇస్తున్నావు సంతకం పెట్టి. ఏది వర్తిస్తుంది? మాట వర్తిస్తుందా? రాత వర్తిస్తుంది? రాతనే వర్తిస్తుంది. ఏదున్నా సరే నువ్వు రాసి అని అంటారు. నువ్వు రాసే ఇస్తీవి, మళ్ళా బలలోంచి పాల్పొందబడుతుంది. ఇక్కడ బైబిల్లో ఉంది, యేసు క్రీస్తు వారు, యేసు క్రీస్తుకు చెందిన వారు అని అర్థం. యేసు ప్రభు నమ్ముకున్నాక ఐ బిలాంగ్ టు క్రైస్ట్. మనకు మంచి పాట ఉంది కదా, మనమేసుని వారలము తన వారిగానే యుందుము. ఉందా పాట? మనం ఎవరు? యేసుని వారలం, యేసుని వారలం. మనం జీవించడం ఎట్లా జీవించాలి? తన వారిగానే. ఏం బతుకుతున్నదో ఏమో పెద్ద నెత్తిలో. సరే, చదువుకున్న లేఖన భాగానికి మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నా వరం ఏంది, నా యొక్క బాప్తిస వాగ్దానం ఏంది, దేవుడు నాకు ఏమేమి వాగ్దానాలు చేసినాడు, ఏ వాగ్దానాలు ఎట్లా నెరవేర్చినాడు, అవన్నీ దేవుని చిత్తం అయితే నేను కనుక నెక్స్ట్ టైం వస్తే ఆ దేవుని చిత్తం అయితే చూస్తాం. ఇప్పుడు కొంచెం వాక్యం చెప్తాం. యోహాను సువార్త 14:27 రండి. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సో శాంతి, పీస్, ఆ సార్వత్రిక సంఘ వాగ్దానంలో ఉన్న 3 మాటలు మనం చదివినాం అనుకోండి, అక్కడ ఉంటుంది సమాధానము, సమాధానము, సమాధానము. పీస్, పీస్, పీస్. సో సమాధానకర్తయగు దేవుడు అని మనం చూస్తాం. దాని తర్వాత శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. సో ఆ 3 వాగ్దానాలలో పీస్ అనే మాట కామన్ గా వస్తుంది. సో ఒక్క పాయింట్ మాత్రమే నేను టచ్ చేస్తాను. ఏంటి ఆ పాయింట్ అంటే యెషయా 26:3. యెషయా 26:3. ఈ ఒక్క వచనం చదువుకొని మనం బలలో పాల్గొందాం. యెషయా 26:3 చూడండి. బైబిల్లో కొన్ని రకాల శాంతిలు ఉన్నాయన్నమాట. ఆ శాంతిలు ఎటువంటివో అందులో ఒక్కటే ఒక రకం మనం చూస్తాం. 26:3 యెషయా. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి మన అంశం ఏంటి అంటే, ఇప్పుడు నేను వాక్యంలోకి వచ్చినాను. మన అంశం ఏంటి అంటే సమాధానము, శాంతి, లేకపోతే ఇంగ్లీష్లో ఒకే ఒక వర్డ్ పీస్. ఈ శాంతి సమాధానంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, thou will keep him in perfect peace whose mind is stayed on thee. ఎవని మనసు నీ మీద ఆనుకొనినో వానిని నీవు పూర్ణ శాంతి, సంపూర్ణ శాంతి, పూర్ణ శాంతి గలవారిగా ఈ దేవుడు ఏం చేస్తాడంటే కాపాడు. ఎప్పుడు కాపాడుతాడు? పూర్ణ శాంతి గలవారిగా. ఎప్పుడు నాకు పూర్ణ శాంతి అనేది ఉంటది అని అంటే, నా మనసు ఎక్కడ అనుకోవాలా? దేవుని మీద ఆనుకొని ఉండాలా. నా మనసు దేవుని మీద ఆనుకొని ఉంటే నాకు పూర్ణ శాంతి అనేది ఉంటుంది. నా మనసు గనక ధనం మీద ఆనుకొని ఉందనుకో నాకు శాంతి ఉండదు. నా మనసు గనక బంగారం మీద ఆనుకొని ఉందనుకో శాంతి అనేది ఉండదు. నా మనసు గనక పొలాల మీద ఆనుకొని ఉందనుకో శాంతి అనేది ఉండదు. నా మనసు గనక బిల్డింగ్ల మీద ఆనుకొని ఉన్నదనుకో నాకు శాంతి అనేది ఉండదు. ఇక నువ్వు దాని గురించి ఆలోచిస్తావు. ఇక ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ప్రయాసపడాలి అని చెప్పి నీకు మందిరం గుర్తుకు రాదు, ఆదివారం గుర్తుకు రాదు, సోమవారం గుర్తుకు రాదు, బైబిల్ స్టడీ గుర్తుకు రాదు, సంఘ ప్రార్థన గుర్తుకు రాదు, ఏం గుర్తుకు రాదు. నీ మనసు మొత్తం దాని మీదనే అనుకున్నది. ఎట్లయినా సరే నేను అది సంపాదించుకొని తీరాలే, అంతే. మొన్ననే మేము ఒక పెళ్లికి పోయినాం. ఆ పిల్ల మెడలో ఒక ఏమి అంటే నెక్లెస్ వేసుకుంది, పెద్ద నెక్లెస్, 50 తులాలు. ఏం సార్, ఎన్ని తులాలు? 50. పిల్లగానుల్లో 30 తులాలు, సారీ పిల్లగానుల్లో 20 తులాలు. పిల్ల తండ్రి ఆ ఫోటో చూపించిన అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎట్లున్నదా క్రిస్టియన్ పెండ్లే, మళ్ళా బయటి పెండ్లు అనుకోగలరు. ఆయనతో క్రిస్టియన్ పెండ్లే, చర్చ్ పాస్టర్లే వచ్చి పెండ్లి చేసిండు. చూస్తారా? నీ మనసు దాని మీద ఆనుకున్నది కాబట్టి దాన్ని సంపాదించుకున్నావు. అదే నా మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నదనుకో
పూర్ణ శాంతి. దేవుని సంపాదించుకుంటా నేను, క్రీస్తును సంపాదించుకుంటా నేను. బైబిల్లో ఉన్నాడు ఒక భక్తుడు, క్రీస్తును సంపాదించుకున్నా అన్నాడు ఆయన. సో కాబట్టి మనసు దేవుని మీద ఆనుకొని ఉంటే మనము ఎట్లా మన పరిస్థితి, నా కుటుంబంలో పరిస్థితి, నా వ్యక్తిగత పరిస్థితి ఎట్లుంటుందంటే పూర్ణ శాంతి గలవానిగా వానిని కాపాడేదవు. నా మనసు దేవుని మీద ఆనుకొని ఉంటే దేవుడు నన్ను కాపాడతాడు. అట్లా బైబిల్లో మనసు దేవుని మీద ఆనుకొని ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ఏం పేరు ఆయన పేరు? దావీదు. ఆయన మనసు మొత్తం దేవుని మీదనే ఆనుకొని ఉంది. అర్థమవుతుందా? ఆయన ఎంతసేపు దేవుని గురించే ఆలోచించాడు అనమాట. ఎట్లా దేవుని నేను ఆరాధన చేయాలి, ఏ కొత్త ఇన్స్ట్రుమెంట్ నేను కొనుక్కోవాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని ఆ ఏ ఇన్స్ట్రుమెంట్ని వాయించి నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఏ కొత్త పాట నేను దేవుని కొరకు రాయాలి, ఏ కొత్త రాగం నేను దేవుని కొరకు తీసుకొని రావాలి, ఏ మంచి పాట పాడి నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి అని చెప్పేసి ఆయన ఎంతసేపు దేవుని గురించి ఆలోచించడం కానీ ఇంకా మిగతా ఏమీ ఆలోచించాడు ఆయన. అర్థమవుతుందా? ఆ 54వ కీర్తన హెడ్డింగ్ చదవండి ఎవరైనా. 54వ కీర్తన శీర్షిక చదవండి. ఎట్లున్నదో చూడండి ఒకసారి, మీరే చదవండి. ఇప్పుడు 54వ కీర్తన శీర్షిక చదవండి. నేనే చదవనా? 54వ కీర్తన శీర్షిక, ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది. జీఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. చూసిండ్రా? జీఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పిండ్రంట. సౌలుకి దావీదుకు ఏందండి కొట్లాట? సౌలుకు దావీదుకు ఏమది కొట్లాట? సొంత మామ, పిల్లనిచ్చిన మామ, మళ్ళీ ఎవరో కాదు, పిల్లనిచ్చిన మామ అల్లుణ్ణి సంపుదామని తరుముతున్నాడు. ఆడ వాళ్ళిద్దరికి మధ్యలో కొట్లాట కూడా ఏం లేదు. సౌలు ఒకరిని చంపితే దావీదు 10 మందిని చంపినాడు. అంతే, గానే వచ్చింది కొట్లాట. సౌలు 1000 కొలది హతము చేసిరి, దావీదు 10,000 కొలది హతం చేసిరి అని ప్రజలందరూ పాట పాడేసరికి ఆ సౌలుకి ఏమైంది? లోపల అసూయ. అల్లుడు అంటే అసూయ. వాయమని నేను ఒక్కని చంపితే వాడు 10 మందిని చంపినాడు. అంటే ఒక వ్యక్తిని సౌలు ఇట్లా చంపేసి వేరే వ్యక్తిని చంపుదామని వెళ్ళేసరికి ఆ పక్కన చూసేసరికి దావీదు 10 మందిని చంపేశాడు, శత్రువులను. ఆడొచ్చింది కొట్లాట. ఆ రోజు సంధి ఎట్లయినా సరే నా బిడ్డను వానికి ఇచ్చైనా సరే వాడిని చంపేస్తాను. వాడు బతుకున్నన్ని రోజులు బలాఢ్యుడు ఎవరు? నేను రాజునైనా సరే నేను బలాఢ్యుడిని కాదు, నేను రాజునైనా సరే నా దగ్గర బలం లేదనే అంటాడు. వాడే బలాఢ్యుడు. నా బిడ్డని ఇచ్చైనా సరే వాడిని చంపేస్తాను. వీలైతే నా బిడ్డకి ఇంకా మంచి సంబంధం తెచ్చుకుంటాను, నేను రాజుని, నేను చెప్తే అందరు వింటారు నా మాట. అర్థమవుతుంది అమ్మ వాక్యం? అట్లా ఈ జీఫీయులు కూడా ఎవరు అంటే దావీదు యొక్క శత్రువు. ఈ జీఫీయులు కూడా దావీదును చంపుదామనే చూస్తున్నారు. సో సమయం గడుస్తూ ఉన్న కొలది పరిస్థితి ఎట్లయిందంటే ఈ సౌలు అనే వ్యక్తి ఈ దావీదు యొక్క శత్రువులతోని స్నేహం చేసినాడు. మనందరి శత్రువు ఒకడే. నువ్వు కూడా దావీదునే చంపుదామని చూస్తున్నావు, నేను కూడా దావీదునే చంపుదామని చూస్తున్నా. సో కాబట్టి మన ఇద్దరం పొత్తు పెట్టుకుందాము. పొత్తు పెట్టుకొని ఆ దావీదుని ఏం చేద్దాం? ఇద్దరం కలిసి చంపేద్దాం. జీఫీయులు వచ్చి దావీదు మాలోనే దాగి ఉన్నాడు. ఓ సౌలు, నువ్వు చంపుతున్న దావీదు మా ఊర్లోనే ఉన్నాడు, మా ప్రాంతంలోనే ఉన్నాడు. మా వ్యక్తి ఒకడు దావీదును చూసినాడు, ఊరుకుంటున్నాను, చంపుదాం వాడిని. మా ఊరు కంచె దాటి ఎట్లా పోతాడో చూస్తాం. అర్థమవుతుందమ్మ వాక్యం? దాని తర్వాత చూడండి, దాని తర్వాత 56వ కీర్తన హెడ్డింగ్ చూడండి ఎంత మంచిగా ఉన్నదో. 56వ కీర్తన హెడ్డింగ్ చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ప్రధాన గాయకునికి యోనాతెలెం రెహోకీం అనురాగము మీద పాడదగినది. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అనుపద గీతము. ఫిలిస్తీయులు ఏం చేసిందంట? దావీదుని గాతులో పట్టుకున్నారు. ఫిలిస్తీయులు ఇప్పుడు దావీదుని పట్టుకున్నారు. ఇప్పుడు ఫిలిస్తీయులకి దావీదుకు కొట్లాడేది. ఒక్క ఫిలిస్తీయుని చంపిండు అంతే దావీదు. ఒకడే ఒక ఫిలిస్తీయుడు, అంత ఎత్తు ఉన్నాడు వాడు.
ఈ మిద్దె కూడా సరిపోదు అనుకుంటా ఆ వ్యక్తికి. అంత ఎత్తున్నాడు ఆయన. ఆయన పేరు గొలియాతు. కండలేమో ఇట్లున్నాయి, చాతేమో ఇంత పెద్దగా ఉన్నది, కండలు ఇట్లున్నాయి, ఇట్లా నడుస్తున్నాడు ఆయన. ఆయన కత్తి పట్టుకొని ఒక వ్యక్తి ముంగలకించి నడుచుకుంటూ పోతున్నాడు. గొలియాత్ కత్తి. నువ్వు గొలియాతును చంపాలంటే ఆ ముంగల పోతున్న వ్యక్తిని చంపాలి, ఆ వ్యక్తి చేతిలో ఉన్న కత్తి నువ్వు తీసుకోవాలి, అక్కడి నుంచి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి వీని తల నరికేయాలి. అంత ఎత్తున్నాడు ఆయన. భుజములు మొదలుకొని పై వరకు. అబ్బో, ఆయన చూస్తూనే భయం అవుతుంది. 40 రోజులు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చేసి, మీరు మొగోడు ఎవరో రండి, దమ్మున్నోడు ఎవరో రండి, నాతో యుద్ధం చేయండి. ఆ వ్యక్తి మాట్లాడుతుంటేనే అందరికీ భయం అవుతున్నది, గుండెలు అదిరిపోతున్నాయి, అంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన. దావీదు ఒక్కడే నిలబడ్డాడు. ఆఫ్టర్ ఆల్ గీరికి భయపడుతున్నారు మీరు. నా చరిత్ర ఏందో చెప్తే ఇదైపోతారు మీరంతా. సింహాన్ని చంపిన నేను, ఎలుగుబంటిని చంపిన నేను, సింహం నోట నుండి, ఎలుగుబంటి చేతిలో నుండి ఏ దేవుడైతే నన్ను తప్పించినాడో ఆ దేవుని నామం మీద నేను వారి మీదకి పోతా. ఆ సింహం నుండి ఏ దేవుడైతే నన్ను తప్పించినాడో అదే దేవుడు ఈ గొలియాతు నుండి కూడా నన్ను తప్పిస్తాడు. ఏ దేవుని నామాన్ని అయితే వాడు దూషిస్తున్నాడో ఆ దేవుని నామం మీద నేను వాడిని ఎక్కిపోతా. అది ఒకటే రాయి, ఒకటే ఒడిసేల, ఒకటే రాయి కాదు. బోర్ర పడ్డాడంట కింద, గిట్ల బోర్ర పడ్డాడు. పరిగెత్తుకుంటా పోయి వాని ఆయుధం తీసుకొని వాని తలనే నరికేసినాడు. అప్పటి నుంచి ఏమైంది? ఫిలిస్తీయులకు దావీదుకు కొట్లాడు. ఇప్పుడు చదివిన వచ్చిన మళ్ళీ చదువుండే ఒకసారి. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుపద గీతము. అటువంటి శత్రువులకి ఒక సందర్భంలో ఏమైందంటే దావీదు ఫిలిస్తీయులకు దొరికిండంట. నీకు అర్థం అవుతుందా వాక్యం? మరి శత్రువు దొరికితే ఏం చేస్తారమ్మా? ఎవరైనా చంపాలా చంపకూడదు. ఇప్పుడు దావీదును చంపాలి కదా, మరి చంపలేనంట, వాళ్ళు వదిలేసిండ్రంట. సో దావీదు ఎక్కడికి పోయినా సరే ఏమున్నది ఆయనకు? అన్ని శ్రమలే, అందరూ శత్రువులే ఉన్నారు. దావీదు 40 కాలం శత్రువులు. పిల్లలు ఇచ్చిన మామ శత్రువు, అందరూ శత్రువులే. ఎక్కడ పోయినా సరే శత్రువు. ఆ ఫిలిస్తీన్ల దేశంలోకి పోయి అట్లా చూసేసరికి ఆ గోడల మీద మొత్తం, వీధులలో మొత్తం వాంటెడ్ వాంటెడ్ వాంటెడ్. ఈ వ్యక్తి సచ్చినా బతికున్నా మాకు కావాలి వాంటెడ్. ఎక్కడ చూసినా దావీదు బొమ్మలు. వాడిని పట్టించడానికి మేము బహుమానం ఇస్తాం అని అనౌన్స్ చేసి ఉంటారు. తెలియదు మనకు. ఎక్కడ చూసినా సరే ఆయన బొమ్మ ఆయన చూసుకునేసరికి ఆయనకి ఎట్లుంటుంది మరి? మీరు ఈ దేశంకి వచ్చిన లేదు. ఇప్పుడు చూడండి 59వ కీర్తన హెడ్డింగ్ చూడండి ఎంత మంచిగా ఉంది. 59వ కీర్తన హెడ్డింగ్ నేను చదువుతున్నా. ప్రధాన గాయకునికి అల్తషేతు అనురాగము మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము. దావీదును చంపనీకి ఎవరు పంపినంట? సౌలు పంపిన వారు. దావీదును సంపుండి అని సౌలు కొద్దిమంది సైనికులను పంపించినాడంట. ఆ సైనికులు దావీదును కనుగొన్నారు, దావీదును పట్టుకున్నారు. గుడిసెలో ఉన్నాడు దావీదు. ఆ గుడిసె చుట్టూ మొత్తం ఆ సౌలు పంపించిన సైనికులే ఉన్నారు. కిటికీ తెరిచి చూస్తే అంత సైనికులే, అంత శత్రువులే ఉన్నారు. అర్థమవుతుందా వాక్యం మీకు? అయినా సరే వాళ్ళు దావీదుని ఏం చేయలేకపోయినారంట. దావీదును కనీసం టచ్ కూడా చేయలేకపోయినారు. ఒక వెంట్రుక కూడా పీకలేకపోయినారు దావీదు. బయటికి పోయి ప్రశాంతంగా ఉందామా అంటే బయట కూడా ప్రశాంతత లేదు. ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉందామా అంటే ఇంట్లో కూడా ప్రశాంతత లేదు. 3వ కీర్తన హెడ్డింగ్ చూడండి ఎట్లున్నది. 3వ కీర్తన శీర్షిక చూడండి ఎట్లున్నది. ఇంట్లో ప్రశాంతత లేదు, బయట ప్రశాంతత లేదు. అసలు దావీదుకు ఆ పరిస్థితులన్నీ మనం గమనిస్తే అసలు దావీదు అంత పీస్ఫుల్ లైఫ్ ని ఎట్లా అనుభవించినాడు అనే సంగతి మనకు అర్థం కావాలి. ఇప్పుడు 3వ కీర్తన శీర్షిక నేను చదువుతున్నాను. అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఇదేమది అర్థమవుతుందమ్మ వాక్యం? అబ్షాలోం ఎవరు? దావీదు కొడుకు, దావీదు సొంత కొడుకు, కన్న కొడుకు. అబ్షాలోమను తన కుమారుని యొద్ద నుండి దావీదు పారిపోతున్నాడంట. కన్న కొడుకు కూడా తండ్రిని చంపాలని చూస్తున్నాడు. అర్థమవుతుందా వాక్యం మీకు?
ఇప్పుడు ఇంట్లో కూర్చుందామా అంటే కొడుకు చంపుదామని చూడబట్టే. సరే ఇంట్లో ప్రశాంతత లేదు, కనీసం మా మామగారు ఇంట్లోనన్నా పోయి కూర్చుంటా అంటే మామనే పెద్ద డ్రాగన్ అయిపోయాయి, మామనే పెద్ద డాలు, మామ కూడా చంపుదామని చూడబట్టే. సరే కనీసం నా దోస్తుల దగ్గర కన్నా పోతా అనంటే ఆ దోస్తుల దగ్గరికి పోయి ఈ ఆడ చూసినా దావీదు బొమ్మనే కనబడుతుంది. వాంటెడ్ వీని పట్టుకోండి వీడు కనబడితే వీని చంపేయండి. ఆ పరిస్థితి ఆలోచిస్తే ఏ పరిస్థితిలో కూడా అసలు బయట అడుగు పెట్టినా దావీదును చంపేటోళ్ళే ఉన్నారు, ఇంటికి పోదామన్నా దావీదును చంపేటోళ్ళే ఉన్నారు, మామ దగ్గరికి పోదామన్నా దావీదును చంపేటోళ్ళే ఉన్నారు. అసలు దావీదు పీస్ఫుల్ లైఫ్ ని ఎట్లా ఎంజాయ్ చేసినాడు? ఇది ప్రశ్న. శాంతి సమాధానం నెమ్మదితోని పానం కుదేర్థంతో దావీదు ఎట్లున్నాడు? ఇన్ని పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా దావీదుకి పానం కుదేర్థం ఎట్లున్నది? పైగా దేవుడు ఆల్రెడీ ఆడికే ఆయనకు వాగ్దానం చేసినాడు, సౌలు తర్వాత నువ్వే రాజువి, సమూయేలు అప్పటికే దావీదును అభిషేకించినాడు, నువ్వే ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అవుతావు అని. మరి ఇంతమంది శత్రువులు ఉండంగా ఎక్కడ పోయినా ఆయనకు ప్రశాంతతనే లేదు. ఆయన పీస్ఫుల్ లైఫ్ ని ఎట్లా ఎంజాయ్ చేసినాడు? ఆయన పానం కుదార్థంతో ఎట్లా ఉన్నాడు అని అంటే మనం చదివిన వచనమే దానికి సమాధానం. ఎవని మనసు నీ మీద ఆనుకొనుందో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడేదవు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే, పరిస్థితి ఎంత ఇరుకుగా ఉన్నా సరే, దావీదు మనసు మాత్రం దేవుని మీదే ఆనుకొని ఉంది. అయ్యో నిన్న దేవునికి పాట రాయలేకపోతున్నా, అయ్యో నిన్న దేవుని పాట పాడలేకపోతున్నా, అయ్యో నిన్న దేవుణ్ణి స్తుతించలేకపోతున్నా, ఇదేంటి ప్రభువా, నేను నిన్ను స్తుతించలేకపోతున్నా, నన్ను క్షమించు. ఇప్పుడు 18వ కీర్తన శీర్షిక చదవండి, మీకు అర్థమవుతుంది. 18వ కీర్తన శీర్షిక చదవండి, ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడిట్లా నేను చూసిరా, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా దావీదును తప్పించిన దినమున పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన యాజ్ఞ, తన నోట నుండి వచ్చిన యాజ్ఞ దహించి వేసెను వైరుల నెల్లన్, దహించి వేసెను వైరుల నెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇప్పుడు మనం చదివిన ఆ 18వ కీర్తన, ఈ పాట మొత్తం అదే కీర్తన. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. శత్రువులందరూ దావీదును చంపుదామని చుట్టూ ముట్టేసరికి ఆ పర్వతాలన్నీ బద్దలైపోయినాయి. ఆ పర్వతాలు బద్దలైపోయిన శబ్దానికే ఆ శత్రువుల గుండెలు ఆగిపోయి ఆనే చచ్చిపోయిన వాళ్ళు. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసిన వైరులను. ఆ దేవుని నోట్లో నుండి, ఆకాశంలో నుండి, ఆ పరలోకంలో నుండి అగ్ని వచ్చి శత్రువులందరినీ చంపేసింది మొత్తానికి. నన్ను స్తుతించేటోడు, ఆయన మనసు మొత్తం నా మీదనే ఉంది, నా గురించి ఆలోచించేటోడు, నా సేవ గురించి ఆలోచించేటోడు, నా పరిచర్య గురించి ఆలోచించేటోడు, ఇన్ని రోజుల నుండి నాకు ఒక పాట రాయాలి ఇంకా రాయలేకపోతున్నాడు అంటే మీరేగా కారణం. దానికి దేవునికి కూడా కోపం వచ్చింది. దహించి వేసేను వైరులను, అందరినీ దహించి వేసేసినాడు. ఆ 18వ కీర్తన మీరు ఇంటికి పోయినాక చదువుకోండి, మీకు అర్థమవుతుంది.
దేవుడు ఇప్పుడు నేను చూపెట్టిన ఈ వచనాలన్నీ 54వ కీర్తన, 59వ కీర్తన, 56వ కీర్తన, దాని తర్వాత 18వ కీర్తన, 3వ కీర్తన, ఇవన్నీ మీరు ఇంటికి పోయినాక చదువుకుంటే దేవుడు దావీదుని ఎట్లా కాపాడినాడో అవన్నీ ఉంటాయి ఆడ. అవని శత్రువులందరినీ నాశనం చేశాడు. ఎవరు లేరు దావీదుకి శత్రువులేక. 40 ఏళ్ళు దావీదు పిచ్చ టార్చర్ అనుభవించండి. అసలు సౌలు రాజుగా ఉన్నంత కాలము ఆయన టార్చర్ అనుభవించినాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు కూడా సొంత కొడుకే తండ్రిని చంపుదామని చూస్తున్నాడు. అయినా సరే దావీదు ప్రశాంతంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. ఆయన హృదయం దేవుని మీద ఆనుకొని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత పరిస్థితి ఎట్లుంటుందంటే సొంతోడే పరాయోడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, మా విషయంలో జరిగింది అది. మా బంధువులు ఎవ్వరు కూడా రక్షణ పొందలేదు. ఖాళీ మా అమ్మ మా నాయన ఇద్దరే. మా నాయన సైడ్ బంధువులు ఎవరు రక్షణ పొందలేరు, మా అమ్మ సైడ్ బంధువులు కూడా ఎవరు రక్షణ పొందలేరు. మమ్మల్ని మస్తు నిందిస్తున్నారు, మస్తు చిన్న చూపు చూస్తున్నారు. అసలు ఎందుకు పనికిరాని వాళ్ళం అన్నట్టే చూస్తున్నారు వాళ్ళు. అయినా సరే దేవుడు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టాడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొనే వస్తున్నాడు. కాబట్టి మా శక్తి ఎంత సొంతలు కూడా పరాయోళ్ళు అయినా సరే మేము మాత్రం ఈ దేవుని కొరకే నిలబడ్డాం. ఈ దేవుడు మాకు ఏమీ తక్కువ చేయలేడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నాక నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలన్నీ, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలన్నీ, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ ఇబ్బంది పరిస్థితులన్నీ, యేసు ప్రభువుకు నేనే దొరికినా అన్నాడు ఆర్డర్ పెట్టడానికి. నన్ను ఎందుకు యేసు ప్రభువుకి ఇంతగానో ర్యాగింగ్ చేస్తున్నాడు అని అనుకొని కృంగిపోవాల్సిన అవసరం అసలు లేనే లేదు. మన మనసు దేవుని మీద ఆనుకొని ఉందా లేదా, ఇటువంటి పరిస్థితులలో కూడా మనము శాంతి సమాధానం నెమ్మదితోని ఉండమా అని పరీక్షించడానికే ఈ దేవుడు కిశోడి పరిస్థితులు మనకు అనుమతిస్తున్నాడు. సో కాబట్టి ఏమి అంటే నీ మనసు నా మనసు మరి దేవుని మీద ఆనుకొని ఉందా లేదా. నా మనసు గనక దేవుని మీద ఆనుకొని ఉంటే పర్ఫెక్ట్ పీస్. ఈ దేవుడు ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి, ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ పీస్ అని ఉంది. సో దావీదు యొక్క మనసు దేవుని మీద ఆనుకొని ఉంది. అట్లని చెప్పేసి ఆయన వ్యక్తిగత పనులన్నీ ఏమి మానుకోలేదు. ఆయన వ్యక్తిగత పనులు కూడా చేసుకున్నాడు. ఆయన పిల్లలను చూసుకున్నాడు. ఆయన వ్యక్తిగత పని చేసినాడు. దేవుని మందిరం కట్టబడాలి అని చెప్పేసి మందిరం కొరకు అన్ని సమకూర్చి పెట్టినాడు. ఆయన దేవుని మందిరం గురించి ఆలోచించినాడు. ఆయన సొంత ఇంటి గురించి ఆలోచించినాడు. ఆయన భార్యలను పోషించుకున్నాడు, పిల్లలను పోషించుకున్నాడు, అందరినీ కరెక్ట్గా చూసుకున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా ఉండేటట్టు చూసుకున్నాడు. ఆయన తర్వాత సొలొమోను రాజుగా వస్తే సొలొమోనుకు కూడా ఆయన అన్ని నేర్పించినాడు. ఒక రాజు అంటే ఎట్లా ఉండాలి, ఆయన పరిపాలన ఎట్లా ఉండాలి, నువ్వు దేవుని మందిరాన్ని కట్టాలా, దేవుని మందిరం కొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని సొలొమోనుకు కూడా ట్రైనింగ్ ఇచ్చినాడు. ఆయన ఎంత అద్భుతంగా కట్టినాడు సొలొమోను దేవుని మందిరాన్ని. వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి నీ మనసు నా మనసు గనక ఆ యొక్క దేవుడి మీద ఆనుకొని ఉంటే ఎట్లా ఉంటుందంటే పూర్ణ శాంతి, ఫుల్ పీస్ఫుల్ లైఫ్ని మనము ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు నేను పనిచేయనీకే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతా డైలీ, ప్రతిరోజు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను లెక్కల విభాగంలో పనిచేస్తాను. శంషాబాద్ మాకు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే జర్ర షేప్ కూడా మాకు అసలు కుదార్థం ఉండదు. పొద్దుగాల 9 గంటలకు పోయి సీట్ మీద కూర్చున్నామంటే మళ్ళీ 1 గంటకే లేస్తాయి కదా తినని. మళ్ళీ 1:30కి సీట్ మీద కూర్చున్నామంటే 5:30కే లేచుడు. జర్రంత సేపు కూడా మాకు అసలు ఈ విశ్రాంతి తీసుకుందాము అట్లా పోయి ఇట్లా కొద్ది ఒక 10 నిమిషాలన్నా అట్లా బ్రేక్ తీసుకొని వద్దామంటే కూడా ఉండదు. అంత పని ఉంటుంది మాకు. మొత్తం చాలా భయంకరంగా ఫుల్ ప్రెషర్ ఉంటుంది. పైన అధికారుల నుండి ప్రెషర్ వస్తుంది, అక్కడ బిజినెస్ వాళ్ళు ఉంటారు, ఢిల్లీలో ఉన్నది మా హెడ్ ఆఫీస్, ఆ ఢిల్లీ నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. అంత పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ పని ఎట్లా ఉంటుందంటే టైం బౌండ్. ఈ రోజు నువ్వు ఈ పని ఎట్టి పరిస్థితిలో ఈ పని కంప్లీట్ అయిపోవాలి, పెండింగ్ ఉంచకూడదు. పెండింగ్ ఉందంటే మళ్ళీ రేపటికి పడుతుంది. అది రేపటిది ఈ రోజు 2 కలిపి చేయాలి. ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు అవుతుందా లేదా, అవుతుందా లేదా, అవుతుందా లేదా. అసలు మెంటల్లీ మేము పీస్ఫుల్గా కూడా ఉండము. అయినా సరే దేవుని దయ వల్ల నేను మాత్రం ప్రతిరోజు ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేస్తూనే ఉంటాను. నాతో పాటు పని చేసేటోళ్ళు వాళ్ళే నాకు అడుగుతున్నారు, మీరు ఇంత పీస్ఫుల్గా ఎట్లా ఉంటున్నారు, ఇంత ప్రశాంతంగా మీరు ఎట్లుంటున్నారు.
మాకు పని మీకు పని, అందరికీ ఒకే రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీరు నవ్వుకుంటా పని చేస్తున్నారు. హృదయరంజన్ గారు, మీరు ఇంత ఇంత ప్రశాంతంగా ఎట్లా ఉండగలుగుతున్నారు? నేను వాళ్ళకు ఒకటే మాట చెప్పిన, సార్ నేను వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను. ఇవి రెండే పనులు నేను చేసేది. ఈ వాక్యం చదువుతుంటేనే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ప్రార్థన చేసుకుంటే నాకు చాలా సమాధానంగా ఉంటుంది. సో పీస్ఫుల్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రశాంతంగా ఉండడం, ప్రశాంతంగా జీవించడం, మనందరికీ ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలనేదే దేవుని యొక్క కోరిక అన్నమాట. కాబట్టి అటువంటి ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఏమి అంటే, నా మనసు గనక దేవుని మీద ఆనుకొని ఉంటే నేనేమవుతాను అంటే, నాకు ప్రశాంతత అనేది ఉంటుంది. నా మనసు దేవుని మీద ఆనుకోలేదు, నా మనసు వేరే దాని మీద ఆనుకొని ఉన్నది, పైసల మీద ఆనుకొని ఉన్నది, బంగారం మీద ఆనుకొని ఉన్నది, లేకపోతే పొలాల మీద ఆనుకొని ఉన్నది, బిల్డింగ్ల మీద ఆనుకొని ఉన్నది. ఎట్లయినా సరే మా ఊర్లో నేనే పెద్ద అమీర్గాని కావాలి, మా ఈ ఊర్లో ధనవంతుడు ఎవరు అంటే నా పేరే చెప్పాలి అందరూ. నీ దృష్టి మొత్తం వేరే దాని మీద ఉన్నది. యూ కెనాట్ ఎంజాయ్ పీస్ఫుల్ లైఫ్. నీకు శాంతి సమాధానమైన జీవితం అనేది ఉండదు. ఎంతసేపు కొట్లాటలే ఉంటాయి, ఎంతసేపు తిట్టుకొనుడే ఉంటుంది, ఎంతసేపు బూతులు మాట్లాడుడే ఉంటుంది, ఎంతసేపు ఇంట్లో మొత్తం చిరిచిరే ఉంటుంది. అదే మన మనసు దేవుని మీద ఆనుకొని ఉందనుకోండి, మననే శాంతి సమాధానం నెమ్మదితోని. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఏమంటే దేవుడు దీవించుగా. ఈ వాక్యం మీకు అర్థం అయిందనే నేను నమ్ముతున్నాను. మీకు అర్థం కాలేదు అనుకోండి, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు నాకు వచ్చి కలిస్తే నేను మీకు ఇంకా మంచి చెప్తాను, సరేనా? సో మీకు వాక్యం అర్థం అయిందనే నేను నమ్ముతున్నాను. మోకరించండి, ప్రార్థన చేస్తాను. దేవుడి వాక్యాన్ని